విద్యా కళావేదికకి స్వాగతం. అందరికీ తెలిసిన విషయమే, ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు ప్రెసెంట్ జనరేషన్. అయితే వాళ్ళకి స్కూల్లో ఇచ్చే ఫార్మల్ ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఇక డైనమిక్ వరల్డ్లో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్న ఎక్స్పోజ్ అవుతున్న ప్రపంచం నుంచి కానీ ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఒక రకంగా అది చాలా అభినందనీయమే. అయితే ఇంకొక చిన్న విషయం ఇక్కడ ఏమిటంటే, ఇన్ని జరుగుతున్నప్పటికీ వాళ్ళ జీవితానికి అవసరమైనది ఏదైతే ఉంటుందో పర్సనాలిటీ, అది అందించే పరిస్థితి కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఏ సందర్భాల్లో ఎలా మనం ఆలోచించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ సిచ్యువేషన్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం మంచిగా ఉంటూ సమాజంలో మనం మంచిగా ఉంటూ మన వల్ల సమాజానికి, సమాజం వల్ల మనకి కూడా మేలు జరిగేటట్లు ఎలా ఉండాలి, తర్వాత క్రైసిస్ టైంలో మనం ఎలా వివిధ సందర్భాలని ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తర్వాత జీవితంలో చాలా అవసరం. దాన్ని చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించవలసిన అవసరం చాలా ఉంది. అయితే అది ఇదివరకు రోజుల్లో ఉండేది, ఇప్పుడు ఉన్నప్పటికీ ఇంకా కూడా దాని అవసరం ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఆ కారణంగానే మేము సైతం లేదా మనము సైతం అన్నట్లుగా ఒక చిన్న కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. అదేమిటంటే బాల విహార్ పేరుతో పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి వివిధ పద్ధతుల ద్వారా, వివిధ ప్రక్రియల ద్వారా, అయితే అది కథల రూపంలో కానీ, అదేవిధంగా కేస్ స్టడీస్ రూపంలో కానీ, లేదు మీకు రోల్ ప్లేయింగ్ మెథడ్స్, వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తూ రోల్ ప్లేయింగ్ మెథడ్స్లో కానీ, ఈ రకంగా వారిలో క్రియేటివిటీ, సృజనాత్మకత, అదేవిధంగా పాజిటివ్ యాటిట్యూడ్, అదేవిధంగా మంచి పర్సనాలిటీ వాళ్ళకి డెవలప్ చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలనే ఉద్దేశంతో బాల విహార్ అనే పేరుతో ఒక కొత్త రకమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఇది మొదటి కార్యక్రమం. అయితే ఏమిటంటే పెద్దలందరూ కూడా, పిల్లలతో పాటు పెద్దలు కూడా దీన్ని చూసి పిల్లలకి ఈ విషయంతో పాటు, అంటే ఇప్పుడు చూస్తున్న కార్యక్రమం పిల్లలు చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా పెద్దలు సప్లిమెంట్ చేస్తూ పిల్లల్ని ఆ రకంగా మోల్డ్ చేస్తే అందరూ బాగుంటుందని, ఒక మంచి సమాజాన్ని పిల్లల చేత రేపు నిర్మింపజేయాలని, నేటి బాలులే రేపు పౌరులు అన్నట్టుగా అలా మంచి సమాజాన్ని నిర్మించేటట్టుగా అందరం కూడా మనం కృషి చేద్దాం. నమస్తే. హలో పిల్లలు, ఈరోజు మనము పంచతంత్రంలోని ఒక చక్కటి కథని తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక చోట ఒక చెట్టు మీద ఒక చక్కటి పిట్ట నివసిస్తూ ఉండేది. ఆ చెట్టుకి పక్కనే ఒక పెద్ద చీమల పుట్ట కూడా ఉండేది. అందులో ఎన్నో చీమలు హాయిగా నివసిస్తూ ఉండేవి. ఒకసారి ఒక చీమ పుట్టవైపు నుంచి వేరే ఒక ప్లేస్కి వెళ్ళడానికి డిసైడ్ చేసుకుంది. అలా మెల్లగా అడవంతా తిరుగుతూ వెళ్తూ ఉండింది. ఒక చోట వచ్చేసరికి ఒక పెద్ద నది దానికి అడ్డొచ్చింది. ఆ నదిని దాటుకుంటూ వెళ్ళడం తప్ప దానికి వేరే మార్గం లేకపోయింది. సరే కదా అని ఆ చీమ ఆ నది మీద ఉన్న చిన్న చిన్న రాళ్లని, చిన్న చిన్న ఆకుల్ని సహాయం తీసుకుంటూ దాటడం మొదలుపెట్టింది. తీరా కొంత దూరం వెళ్ళేసరికి ఆ చీమకి వేరేగా కాలు పెట్టడానికి ఏ రాయి దొరకలేదు. దాంతో అది జారి నదిలోకి కాస్త పడిపోయింది. చీమ కదా, నీళ్ళల్లో నుంచి రావడం దానికి చేత కాలేదు. ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహంతో పాటు అది కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండింది. ఇదంతా ఆ చెట్టు మీద నివసిస్తున్న పిట్ట చూసింది. దానికి బాధ కలిగి, అయ్యో పాపం, చీమ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతోందే అని తన పక్కనే ఉన్న ఒక చిన్న ఆకుని తన ముక్కుతో తెంపి ఆ చీమ ఉన్న చోటకి విసిరేసింది. వెంటనే ఆ చీమ ఆ ఆకు మీదకి ఎక్కి జాగ్రత్తగా ఒక ఒడ్డుకి వచ్చేసింది. చీమ అక్కడి నుంచి థ్యాంక్స్ చెప్పినట్టు పిట్ట వైపు చూసి తన ప్రయాణం సాగించేసింది. పిట్ట కూడా ఇట్స్ ఓకే అన్న పద్ధతిలో తల ఊపి దాని పనిలో అది ఉంది. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు.
తన ఆరోతో బోతో ఆ పిట్ట ఉన్న ప్లేస్కి వచ్చి చెట్టు మీద కూర్చున్న ఆ పిట్టని గురి చూసి కొట్టబోయాడు. ఆ విషయం తెలియని పిట్ట అటువైపు తిరిగి దాని పనిలో అది ఉంది. కానీ పక్కనే చీమల పుట్టలో ఉన్న ఈ చీమ ఆ వేటగాడిని గమనించింది. వెంటనే అయ్యో, నా ఫ్రెండ్ని ఎవరో కొడుతున్నారే అని తెలుసుకుని గబగబా పుట్టలో నుంచి వచ్చి ఆ వేటగాడి కాలు దగ్గర గట్టిగా కొరికేసింది. దాంతో ఆ వేటగాడు ఆ చీమ కొరికిన దెబ్బకి బాగా నొప్పి పెట్టి అటు ఇటు పరిగెట్టి బోని ఆరోని కింద పడేశాడు. ఇదంతా చూసి ఈ హడావిడి తెలుసుకున్న పిట్ట తనని కొట్టడానికి హంటర్ వచ్చాడని తెలుసుకుని చెట్టు మీద నుంచి తుర్రుమని పారిపోయింది. ఈ రకంగా చీమ తనకి సహాయం చేసిన పిట్టకి తిరిగి సహాయం చేసింది. ఆ వేటగాడు ఏమీ చెయ్యలేక బాధపడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? మనం ఎప్పుడైనా ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి సహాయం చేసే అవకాశం ఉంది. మనకి ఇబ్బంది కలిగినప్పుడు లేక అవసరమైనప్పుడు వాళ్ళు మనకి తిరిగి సహాయం చేసేందుకు ముందుకొస్తారు. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి పిల్లలు, మనం ఒకరికి సహాయం చేయడం అన్నది చాలా మంచిది. తిరిగి ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక రకంగా ఆ సహాయం మనకి తిరిగి వస్తుంది. ఓకే, మరి ఇవాళ కథ తెలుసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో కథతో తొందరలోనే కలుద్దాం. బాయ్ పిల్లలు.